హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ అకాడమీ. సెంటెన్స్ ఫార్మేషన్లో మనకు బేసిక్గా రావాల్సిన ఒక 4 సెంటెన్సెస్ని ఈరోజు నేర్చుకుందాం. ఈ 4 మీకు కరెక్ట్గా వస్తే వీటిని మనం పాస్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, చక్కగా ఫ్యూచర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, షల్ వి గెట్ స్టార్టెడ్? సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ అప్లై చేయాలి, తర్వాత వర్బ్ అప్లై చేయాలి, ఆ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ నౌన్, తర్వాత ప్లేస్, లాస్ట్లో టైం. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ టు రన్ ఆ సెంటెన్స్ ఆర్ ఎల్స్ టు క్రియేట్ అ స్టేట్మెంట్. ఓకే, యా. ఫస్ట్ సబ్జెక్ట్ని చూద్దాం. సబ్జెక్ట్లో ఏవేవి ఉంటాయి? బేసిక్గా సబ్జెక్ట్లో నౌన్స్ లేదా ప్రొనౌన్స్ ఉంటాయి. నౌన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ఎనీథింగ్. ఈ ప్రపంచంలో పేరున్న ఏదైనా సరే అది నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ రాము, కృష్ణ, జాన్. ఓకే, మనుషుల పేర్లు కావచ్చు, లేదా బర్డ్ నేమ్స్ కావచ్చు, లేదా యానిమల్ నేమ్స్ కావచ్చు, లేదా సిటీ నేమ్స్, విశాఖపట్నం, హైదరాబాద్, లేదా కంట్రీ నేమ్స్, ఏదైనా ఒక పేరు కావచ్చు. సో వాటిని ఇక్కడ మనం అన్ని ఎక్కువ రాయలేము కాబట్టి సో లెట్ us హ్యావ్ సమ్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్లేస్లో మనం ప్రొనౌన్స్ కూడా వాడవచ్చు. సో ఆ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మరి వర్బ్ ప్లేస్లో ఏవి ఉంటాయి? అండ్ దట్టు నేను ఈ వర్బ్ ప్లేస్లో మీకు 4 కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేర్పిస్తాను అని చెప్పాను. ఎందుకంటే ఈ వర్బ్ని కరెక్ట్గా ప్లేస్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ రియల్ ఇంగ్లీష్ ఈస్. అదే మనం చెప్పే స్టేట్మెంట్స్ యొక్క మీనింగ్స్ మారుస్తాయి కాబట్టి వర్బ్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. నేను, వాళ్ళు, మనము ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, సో నేను ఒక పని చేస్తాను. ఇన్ జనరల్గా, సాధారణంగా నేను ఎప్పుడు ఆ పని చేస్తాను, విచ్ మీన్స్ అది ఏ పనైనా కానివ్వండి. నేను కాఫీ తాగుతాను అంటే నాకున్న అలవాటు. సో నాకున్న అలవాట్లు చెప్పడానికి, లేదా నాకున్న ఇష్టాలు, నాకు క్రికెట్ అంటే ఇష్టం అండి, ఓకే, లేదా నాకు బిర్యానీ అంటే ఇష్టం. సో ఇలా ఇష్టాలు చెప్పడానికి, లేదా యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఓకే, సూర్యుడు ఎప్పుడు తూర్పున ఉదయిస్తాడు, విమానం గాల్లో ఎగురుతుంది. సో విచ్ మీన్స్ ఏదైనా ఇన్ జనరల్గా ఆ పని అలాగే జరుగుతుంది. సో ఎవరైనా ఆ పని అలాగే చేస్తారు అని చెప్పే సందర్భాల్లో మనం ఈ ఫార్ములా వాడడానికి ట్రై చేద్దాం. ఈ ఫార్ములా ఏముంది ఇక్కడ? సబ్జెక్ట్ పెట్టి జస్ట్ V1 పెట్టాలంతే, V1, లేదా సబ్జెక్ట్ పెట్టి V1S పెట్టాలి. ఓకే, కమ్ అనేది V1, దానికి V1S అంటే కమ్స్, గో గోస్, ఈట్ ఈట్స్. సార్ మరి ఎప్పుడు ఈట్ వాడాలి, ఎప్పుడు ఈట్స్ వాడాలి? సో లెట్ us see. బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ని బట్టి ఇలా సాధారణంగా ఒక పని చేస్తారు అనేటప్పుడు ఐ, వి, యు, దేతో అయితే V1 వాడండి. ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్తో చెప్తే ఆ V1కి ఎస్ కూడా పెట్టండి. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ జనరేట్ చేద్దామా? రైట్. నేను కాఫీ తాగుతాను, ఐ డ్రింక్ కాఫీ. మరి అదే అతను కాఫీ తాగుతాడు అని చెప్పాలనుకోండి, హీ డ్రింక్స్ కాఫీ. ఆమె కాఫీ తాగుతుంది, షీ డ్రింక్స్ కాఫీ. వెరీ గుడ్. మీరు కాఫీ తాగుతారు, యూ డ్రింక్ కాఫీ. వాళ్ళు కాఫీ తాగుతారు, దే డ్రింక్ కాఫీ. ఇస్ దట్ క్లియర్? ఇదే సింపుల్ ప్రెజెంట్లో మనం ఇంకొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్తో, డిఫరెంట్ వర్బ్స్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. సో ఇక్కడ నేను సబ్జెక్ట్, ఇష్టం అనేది వర్బ్. సో ఐ లైక్ చాక్లెట్స్. నెక్స్ట్, అతను రోజు క్రికెట్ ఆడతాడు. ఓకే, హీ ప్లేస్ క్రికెట్. హీ ప్లే అనకూడదు, హీ ప్లేస్ క్రికెట్. నెక్స్ట్, మా మదరు బిర్యానీ బాగా ప్రిపేర్ చేస్తారు. ఇట్స్ జనరల్. ఓకే, మా మదర్ చాలా బాగా బిర్యానీ ప్రిపేర్ చేస్తారు. సో మై మదర్ అంటే షీ. సో మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ వెరీ వెల్. గుడ్. నెక్స్ట్, వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తారు. వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తారు. దే గోస్ అనకూడదండి, దే గో టు స్కూల్ ఎవ్రీ డే. గుడ్. నెక్స్ట్, మేము అర్లీగా నిద్ర లెగుస్తాము. సో మేము ఏంటంటే జనరల్గా ఎర్లీగా నిద్ర లెగిసిపోతామండి. సో వి వేకప్ అర్లీ జనరల్లీ, లేదా వి వేకప్ అర్లీ. ఓకే, వి వేకప్ అర్లీ.
నెక్స్ట్, నరేంద్ర మోదీ 5 లాంగ్వేజెస్ మాట్లాడతారు. అతను 5 లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో నరేంద్ర మోదీ స్పీక్స్ 5 లాంగ్వేజెస్. నరేంద్ర మోదీ స్పీక్స్ 5 లాంగ్వేజెస్. నెక్స్ట్, ఆవు మిల్క్ ఇస్తుంది అని చెప్పాలనుకోండి. ఓకేనా, ఆవు మిల్క్ ఇస్తుంది. సో ఏ కౌ. సో ఇక్కడ ఏ కౌ అనేది ఇట్ అండి. ఒక వస్తువు కానీ ఒక జంతువు కానీ అంటే ఇట్ కదా. ఏ కౌ గివ్స్ మిల్క్. ఏ కౌ గివ్ మిల్క్, ఏ కౌ గివ్స్ మిల్క్. సో దీన్ని బట్టి మీకు తెలిసిపోద్దండి. ఓకే, సో ఐ వి యు దే విచ్ మీన్స్ ప్లూరల్. ఏ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినా సరే V1 వాడాలి, అండ్ ఐ అనేది వచ్చినా V1 వాడాలి. నెక్స్ట్, సింగులర్ సబ్జెక్ట్స్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఆ V1కి ఎస్ పెడితే సరిపోతుంది. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పక్షులు ఎగురుతాయి. ఓకే, ఇట్స్ జనరల్ రైట్. సో పక్షులు అంటే ఒకటా ఎక్కువ? సో ఎక్కువ. సో బర్డ్స్ అంటే ఎక్కువ అండి. సో ఎక్కువ ఉన్నప్పుడు ఇది వాడండి. ఏదైనా ఒక్కదాని గురించి చెప్తే ఇది వాడండి. ఓకే, సో రైట్, బర్డ్స్ ఫ్లై. బర్డ్స్ ఫ్లై. నెక్స్ట్, చెట్లు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. చెట్టు అన్నాను అనుకోండి, ఏ ట్రీ ఒకటైతే ఇది వాడండి, చెట్లు అయితే ఇది వాడండి అన్నా. ఓకే, సో ట్రీస్ ప్రొడ్యూస్ ఆక్సిజన్ లేదా ట్రీస్ గివ్ ఆక్సిజన్. అదే ఒక చెట్టు గురించి మాట్లాడదాం, ఏ ట్రీ గివ్స్ ఆక్సిజన్ లేదా ఏ ట్రీ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్. సో ఇట్స్ వెరీ సింపుల్. సో చేసేవాళ్ళు ఎవరు? ఒక్కరైతే V1S పెట్టండి. ఓకే, సో ఒకరికంటే ఎక్కువ మంది అయితే V1 పెట్టండి. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ యు అనేది ఒక్కరే కదా, యు అనేది ఒక్కరే కదా అంటే యు ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా సరే యు అనే దానికి ఇంగ్లీష్లో మనం ప్లూరలే వాడతాం. యూని మీరు ఇంకా ప్లూరల్ అనేసుకోవడమే. అక్కడ ఒక్కడున్నా 100 మంది ఉన్నా సరే యూని ప్లూరల్ అనుకోవడమే. ఓకేనండి, సో వి యు దేని మనం ప్లూరల్ అంటాము, ఈ షీ ఇట్ని సింగులర్స్ అంటాము. ఐ అనేది స్పెషల్ కేస్. ఒక్కొక్కసారి వాళ్ళతో కంబైన్ అవుతుంది, ఒక్కొక్కసారి వీళ్ళతో కంబైన్ అవుతుంది, ఒక్కొక్కసారి సపరేట్గా కూడా దానికంటే ఒక స్ట్రక్చర్ కూడా ఉంటుంటుంది. ఓకే, దాని గురించి కంగారు పడకండి. ఫస్ట్ V1 V1S, ప్లే ప్లేస్, గో గోస్, ఈట్ ఈట్స్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఓకే, నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద సెకండ్ సెంటెన్స్ ఫార్మేషన్. ఈ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎప్పుడు వాడతాం అనేది చూద్దాం. ఓకే, సో నేను ఒక పని చేస్తున్నాను. సో అతను ఒక పని చేస్తున్నాడు లేదా మేము ఒక పని చేస్తున్నాము. ఇక్కడ మీరు వినేటప్పుడు జాగ్రత్త చూడండి. ఓకేనా, ఒక పని గురించే మాట్లాడుతున్నాను కానీ ఆ పని ప్రోగ్రెస్లో ఉంది, ఆ పని కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే, దీన్నే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం లేదా ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. ఓకే, విచ్ మీన్స్ ఏదైనా ఒక యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉంది అని చెప్పడానికి వి యూజ్ ది స్ట్రక్చర్. ఓకే, సో ఐ అనేది స్పెషల్గా డీల్ చేద్దామని చెప్పుకున్నాం కదా. సో ఐకి ఇక్కడ విడిగా ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. సో ఐ యామ్ V4. V4 ఇన్ ద సెన్స్ ఏంటి? ING ఫార్మ్స్, కమింగ్, గోయింగ్, ఈటింగ్, స్లీపింగ్, రన్నింగ్ లాంటివి. ఓకే, సో ఎప్పుడు చేస్తున్నాను ఆ పని? ఇప్పుడు చేస్తున్నాను. నేను నడుస్తున్నాను ఇప్పుడు, ఐ యామ్ వాకింగ్. ఐ వాకింగ్ అనకూడదు, ఐ యామ్ వాకింగ్. ఓకే, ఇక్కడైతే యామ్, ఈజ్, ఆర్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఈ పైన యామ్, ఈజ్, ఆర్లు వాడకూడదు. మళ్ళీ నేను ఒకసారి ప్రాక్టీస్ చేయిస్తాను, చూద్దాం. అతను ఇప్పుడు పాడుతున్నాడు, హీ ఈజ్ సింగింగ్ నౌ. ఓకే, సో ఆమె ఇప్పుడు వంట చేస్తుంది లోపల, షీ ఈజ్ కుకింగ్ ఇన్సైడ్. వెరీ గుడ్. ఇప్పుడు మా డాగ్ ఏదో ఒకటి, సో మా డాగ్ ఇప్పుడు అరుస్తుంది అనుకోండి. ఓకే, సో ఇట్ అనొచ్చు, మై డాగ్ అనొచ్చు. మై డాగ్ ఈజ్ షౌటింగ్ లేదా మై డాగ్ ఈజ్ బార్కింగ్. ఓకే, సో అరుస్తుంది. నెక్స్ట్, మేము ఇప్పుడు ఆడుతున్నాం, మేము ఇప్పుడు లూడో ఏదో ఆడుతున్నాం అనమాట. సో వి ఆర్ ప్లేయింగ్ లూడో. సో మీరు అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే నేను మీ గురించి చెప్తున్నాను, లేదా మీరు ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు. సో యు ఆర్ లిజనింగ్ టు మై క్లాస్. వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో దే ఆర్
వెయిటింగ్ అవుట్ సైడ్. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఇలా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పండి. సార్ మరి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సాధారణంగా ఒక పని చేస్తారు. ఎగ్జాంపుల్, అతను కాఫీ తాగుతాడు. జనరల్గా తాగుతాడు అతను. ఇప్పుడు అతను కాఫీ తాగుతున్నాడు. సో అతను తాగుతాడు, అతను తాగుతున్నాడు. అతను రాస్తాడు, అతను రాస్తున్నాడు. ఆమె పాడుతుంది, ఆమె పాడుతూ ఉంది. వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళు బాగా చదువుతున్నారు. దే స్టడీ వెల్. వాళ్ళు బాగా చదువుతారండి, జనరల్గా బాగా చదువుతారు. మరి ఇదేంటి? దే ఆర్ స్టడీయింగ్ వెల్ నౌ. ఇప్పుడు వాళ్ళు బాగా చదువుతున్నారు. అంటే జనరల్గా వాళ్ళు అంతగా ఏం చదవరు, కానీ ఇప్పుడు చదువుతున్నారు, లేదా ఈ మధ్య వాళ్ళు చదువుతున్నారు. ఓకే, సో విచ్ మీన్స్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్లో ఉన్న ఏ యాక్షన్ అయినా సరే, సో వి యూజ్ am is or V4. సబ్జెక్ట్ పెట్టి am is or V4 పెట్టండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ప్రెజెంట్ కంటిన్యూస్. మరి ఇంకో స్టేట్మెంట్ చూద్దామా? సో ఇదే ప్రెజెంట్లో జనరల్గా మనం ఇంకో స్టేట్మెంట్ని చూద్దాం. సబ్జెక్ట్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ టేక్, మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఆ సబ్జెక్ట్ పక్కన am is or పెట్టండి. కానీ దాని తర్వాత V1 కానీ V4 కానీ వర్బుల్ పెట్టొద్దు. ఓకేనా? సో మరి ఎలా సార్, ఎలా వస్తుంది, అసలు మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ తెలుగు మీనింగ్ చూద్దాం. నేను ఉంటాను అంటే బేసిక్గా నేను సిన్సియర్గా ఉంటాను, నేను యాక్టివ్గా ఉంటాను, నేను ఎనర్జెటిక్గా ఉంటాను. సో అతను సింపుల్గా ఉంటాడు, ఆమె అందంగా ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ ఉండటం, మీరు ఎప్పుడైనా సరే పనులు చేస్తున్నాడు అనట్లేదు కదండి ఇక్కడ. సో ఉంటాడు, అతను ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, అతను ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. విచ్ మీన్స్ అలా ఎవరైనా ఒక స్థితిని గురించి మాట్లాడాలి అంటే హీ ఈజ్, మళ్ళీ అక్కడ V4 వాడాలా, V1 వాడాలా? నో మోర్ డౌట్. అసలు V1లు కానీ V2లు కానీ పనులు రావు. మరి ఏం వస్తాయి సార్ అంటే, సో వీ కెన్ అప్లై అడ్జెక్టివ్స్ అండి. అడ్జెక్టివ్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ అంటే మాకు ఎలా తెలుస్తుంది సార్? కంగారు పడకండి. హ్యాపీగా, అందంగా, పొడవుగా, పొట్టిగా, నల్లగా, తెలుగులో మీరు పలికేటప్పుడు ఎక్కడైతే గా అనే సౌండ్ వస్తుందో దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం, దానిని మనం అడ్జెక్టివ్ అంటాం. ఓకే, సో అతను పొడవుగా ఉంటాడు, అతను పొడవుగా ఉంటాడు. హీ ఈజ్ టాల్, ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది. షీ ఈజ్ యాక్టివ్, వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. దే ఆర్ బ్రేవ్, ఆమె చాలా సింపుల్గా ఉంటుంది. ఆవిడ ఏంటంటే ఆడంబరాలకి పోదు, ఆవిడ చాలా సింపుల్గా ఉంటుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఉండటం. షీ ఈజ్ వెరీ సింపుల్. నెక్స్ట్, నేను చాలా హానెస్ట్గా ఉంటాను, నేను హానెస్ట్గా ఉంటానండి ఎవరితోనైనా. సో ఐ యామ్ హానెస్ట్. మేము ఫ్రెండ్స్గా ఉంటాము, సో వీఆర్ ఫ్రెండ్స్. లేదా ఇప్పుడు ఉన్నా సరే మేము ఫ్రెండ్స్గా ఉన్నాము అన్నా సరే వీ కెన్ యూజ్ ఇట్, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఈ యామిజర్ని చాలా చోట్ల వాడతారు, బట్ ఈ యామిజర్ పక్కన V4 వస్తే అది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. యామిజర్ పక్కన V4 ఏమీ లేదు అంటే అది ఖచ్చితంగా ఈ ఫార్ములా అవుతుంది. దిస్ ఈజ్ వాట్ బీ ఫామ్, దీన్ని బీ ఫామ్ అంటారు. దీన్ని ఉండటం కోసం మాత్రమే వాడాలి. ఇంకొక ఉండటం చూద్దామా? ఎగ్జాంపుల్, అతను ఇప్పుడు లైబ్రరీలో ఉన్నాడు. అప్పుడు ఈ యాడ్జెక్టివ్ తీసి ఇక్కడ ప్లేస్ పెట్టండి. లైబ్రరీలో అంటే ఇన్ ద లైబ్రరీ అనాలి కదా. ఓకే, అతను లైబ్రరీలో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ ద లైబ్రరీ. ఆమె మార్కెట్లో ఉంది, షీ ఈజ్ ఇన్ ద మార్కెట్. ఓకే, నేను క్లాస్ రూమ్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ ద క్లాస్ రూమ్. డాడీ ఆఫీస్లో ఉన్నారు, డాడ్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు, దే ఆర్ ఇన్ ద గ్రౌండ్. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు అన్నాను, అదే వాళ్ళు గ్రౌండ్లో ఆడుతున్నారు అన్నాను అనుకోండి, మళ్ళీ యాక్షన్ అయిపోద్ది. అప్పుడు దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అనాలి. అతను లైబ్రరీలో ఉన్నాడు అన్నాను, హీ ఈజ్ ఇన్ ద లైబ్రరీ. అదే అతను లైబ్రరీలో న్యూస్ పేపర్ చదువుతున్నాడు అన్నాను, అప్పుడు అది యాక్షన్ అయిపోద్ది కదా.
హీ ఈస్ రీడింగ్ అ న్యూస్ పేపర్ ఇన్ ద లైబ్రరీ. చూసారా డిఫరెన్స్? మమ్మీ కిచెన్ రూమ్లో ఉంది. మామ్ ఈజ్ ఇన్ ద కిచెన్ రూమ్. మమ్మీ వంట చేస్తుంది లేదా మామ్ కిచెన్ రూమ్లో వంట చేస్తుంది. మామ్ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ రూమ్ లేదా మామ్ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. అదే అలా ఈ రెండు కాకుండా మమ్మీ చాలా బాగా వంట చేస్తుంది, మీకు తెలుసా మా మదర్ చాలా బాగా వంట చేస్తారు అంటే ఇన్ జనరల్ స్టేట్మెంట్ అది. మై మామ్ కుక్స్ వెరీ వెల్. మై మామ్ కుక్స్ వెరీ వెల్. ఈ కైండ్ ఆఫ్ అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలిస్తే స్టేట్మెంట్స్ స్పీడ్గా మనం రన్ చేయొచ్చు. ఓకేనా? కంటిన్యూస్ యాక్షనా లేదా ఉండటం గురించా లేదా ఇన్ జనరల్గా ఏదైనా పని గురించి మాట్లాడుతున్నామా చూసుకోండి. ఈ బీ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో యామ్, ఈజ్, ఆర్ అనేది ఉండటం గురించి మాట్లాడతాం అనుకున్నాం కదా. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే అసలు ఉండటం అనే పదం రాదు చివరిలో. ఎగ్జాంపుల్, నా పేరు రుక్మన్ అండి, నేను ఒక లాంగ్వేజ్ ట్రైనర్ని, నాది విశాఖపట్నం అండి. ఈ స్టేట్మెంట్స్లో మీరు బాగా చూడండి, అందులో చివరిలో యాక్షన్ వర్బ్స్ లేవు, అంటే పనులు లేవు, అలా అని ఉన్నాను ఉన్నాడు అని కూడా లేవు. నాది విశాఖపట్నం అండి లేదా నా పేరు రుక్మన్ అండి, నేను ఒక లాంగ్వేజ్ ట్రైనర్ని, విచ్ మీన్స్ ఎలా చెప్తాం? ఐ యామ్ రుక్మన్ లేదా మై నేమ్ ఈజ్ రుక్మన్. నేను ఒక లాంగ్వేజ్ ట్రైనర్ని, ఐ యామ్ ఏ లాంగ్వేజ్ ట్రైనర్. అప్పుడు వాటిని నౌన్స్ అంటాం అనమాట. ఓకే, నౌన్స్. ఐ యామ్ ఏ లాంగ్వేజ్ ట్రైనర్. మరి నాది విశాఖపట్నం, ఐ యామ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇక్కడ అది యాక్షన్ కాదు, అందులో పనులు ఏమీ లేవు కాబట్టి మనం బీ ఫార్మ్స్ తీసుకుందాం. కొన్ని వేరే వాళ్ళ గురించి చెప్దాం. అతని పేరు రాజు అండి, అతను ఒక స్టూడెంట్, హీ ఈజ్ రాజు లేదా హిజ్ నేమ్ ఈజ్ రాజు, అదొక పేరు. అతను ఒక స్టూడెంట్, హీ ఈజ్ అ స్టూడెంట్. అతనిది గుంటూరు అండి, అతనిది గుంటూరు, హీ ఈజ్ ఫ్రమ్ గుంటూరు. సో చూసారా, ఈ అమెజాన్ని యూజ్ చేసి మనం ఇన్ని రకాలుగా మాట్లాడచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ అనేవాడు ఎలా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, అవి చెప్పడానికి వాడతాం అమెజాన్ని. నెక్స్ట్ అదే అమెజాన్ని ఈ సబ్జెక్ట్ అనేవాడు ఎక్కడున్నాడు, ఎక్కడ. నెక్స్ట్ ఒక మనిషి యొక్క పేరేంటి, అతనిది ఏ ఊరు, అతనిది అంటే అతని డిజిగ్నేషన్ ఏంటి, ఇవి చెప్పడానికి కూడా మనం బీ ఫార్మ్సే వాడతాం. ఇందులో ఖచ్చితంగా సబ్జెక్ట్ పక్కన అమెజర్ రావాలి అండ్ ఎలాంటి వర్బులు రాకూడదు, కమింగ్లు, గోయింగ్, ఈటింగ్, రన్నింగ్ లాంటివి రాకూడదు. ఓకేనా? అలా వచ్చాయి అంటే అవి పనులు అయిపోతాయి. అవి పనులు చేస్తున్నప్పుడు వాడండి, పనులు లేనప్పుడు జస్ట్ అమెజర్ వాడండి. డన్. సో ఇవేంటంటే చూడండి, ఐ హ్యావ్, వి హ్యావ్. అసలు ఇక్కడ అమెజర్లో ఏమి లేకుండా సో హ్యావ్ ఎప్పుడు వాడతాం, హ్యాజ్ ఎప్పుడు వాడతాం. సో వెరీ సింపుల్. సో నా దగ్గర ఏముందో చెప్పడానికి వాడతారు. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడ ఉన్నాను అని చెప్తుంది. ఇదేంటి, నా దగ్గర ఏముందో చెప్తుంది. ఓకేనా? సో నా దగ్గర ఏముంది, మీ దగ్గర ఏముంది, మన దగ్గర ఏముంది, లేదా నరేంద్ర మోదీ దగ్గర ఏముంది. సో విచ్ మీన్స్ కలిగి ఉండటం. వీఆర్ టాకింగ్ అబౌట్ కలిగి ఉండటం. సార్, do not get confused. I am very clear about be forms and have forms. ఇవి ఎప్పుడు కూడా ఉండడం గురించి చెప్తుంది, ఇది ఎప్పుడు కూడా కలిగి ఉండడం గురించి చెప్తుంది. ఓకేనండి? సో నేను హ్యాపీగా ఉన్నాను, ఓకే, అది బీ ఫామ్. నా దగ్గర ఒక కారు ఉంది, నా దగ్గర 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, నా దగ్గర 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆమె దగ్గర 4 డ్రెస్సులు ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడు ఆమె దగ్గర అనేటప్పుడు చూడండి, షీ హ్యావ్ అనాలా, హ్యాజ్ అనాలా? ఇక్కడ 2 ఉన్నాయి కదా, హ్యావ్, హ్యాజ్, హ్యావ్, హ్యాజ్. మరి హ్యావ్ ఎప్పుడు వాడతాం, హ్యాజ్ ఎప్పుడు వాడతాం? ఐ, వి, యు, దే. ఐ అనేది స్పెషల్ కేస్ అని చెప్పాను. నెక్స్ట్ ప్లూరల్కి అయితే హ్యావ్ వాడండి, సింగులర్స్కి అయితే హ్యాజ్ వాడండి. ఓకేనండి? సరే, సో ఇక్కడ వాడడం చూడండి, ఐ, వి, యు, దేకి అయితే V1 వాడడం, ఈసీ ఇట్కి అయితే V1S వాడాం కదా. ఇన్ ద సేమ్ వే అది ఇది ఒకటే ఇన్ఫ్యాక్ట్. ఓకే, సరే జాగ్రత్త చూద్దాం. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్. ఒకసారి స్ట్రక్చర్ డ్రిల్లో చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్,
we have, you have, they have, he has, she has, it has. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? నా దగ్గర, మా దగ్గర, మీ దగ్గర, వాళ్ళ దగ్గర. ఈ హ్యాస్ అతని దగ్గర, ఆమె దగ్గర, దాని దగ్గర. మరి ఏముందో పక్కన చెప్పాలి కదా, దట్ ఈజ్ వాట్. ఇక్కడ మనం ఇక్కడ ఒక నౌన్ని పెడదామండి. నౌన్ని, ఏదైనా ఒక నౌన్. నీ దగ్గర ఏముంది? ఐ హ్యావ్ మనీ. ఓకే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. మీ దగ్గర ఏముంది? యూ హ్యావ్ స్కిల్. మీ దగ్గర స్కిల్ ఉంది. అతని దగ్గర ఏముంది? ఈ హ్యాస్ ప్రాపర్టీ. అతని దగ్గర ప్రాపర్టీ ఉందండి. నెక్స్ట్, ఆమె దగ్గర ఏముంది? షీ హ్యాస్ ఏ కార్. ఆవిడ దగ్గర కార్ ఉందండి. వెరీ గుడ్. నెక్స్ట్, మన దగ్గర ఏముంది? ఎగ్జాంపుల్, మన దగ్గర లేదా మన ఇద్దరి దగ్గర. సో మన దగ్గర ఏముంది? వీ హ్యావ్, చెప్పండి ఒకసారి. సో వీ హ్యావ్ మొబైల్స్. మా దగ్గర మొబైల్స్ ఉన్నాయండి. వెరీ గుడ్. సో ఇలా ఎవరి దగ్గర ఏముంది? అయితే ప్రతిసారి మనం దగ్గర 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 అనక్కర్లేదండి. ఓకే, సో నా దగ్గర అనే బదులుగా నాకు, సో నాకు జాబ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, అలా చెప్పొచ్చు. ఐ హ్యావ్ అ ఫ్యామిలీ. నెక్స్ట్, మాకు, మాకు క్లాస్ ఉంది ఇప్పుడు. సో వీ హ్యావ్ ఏ క్లాస్. నెక్స్ట్, మీకు మీటింగ్ ఉంది. మీకు మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళు అంటాం. సో యూ హ్యావ్ ఎ మీటింగ్. వాళ్ళకి, సో అంటే సబ్జెక్ట్ పక్కన దగ్గర కాకుండా కి లేదా కు, కి కు అనే పదాలు యాడ్ చేసి వాళ్ళ దగ్గర ఏముందో చెప్పాలి. దట్ ఈస్ వాట్ హ్యావ్ ఫామ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇప్పుడు మీటింగ్ ఉంది. దే హ్యావ్ ఎ మీటింగ్. అతనికి ఇప్పుడు క్లాస్ ఉంది. ఈ హ్యాస్ ఎ క్లాస్. ఆమెకి ఇప్పుడు జాబ్ ఉంది. షీ హ్యాస్ ఎ జాబ్. ఓకే, ఇండియాకి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఇండియా హ్యాస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఇలా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్కి ఏముందో చెప్పండి, లేదా ఆ సబ్జెక్ట్ దగ్గర ఏముందో చెప్పడానికి మనం వాడే సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్. ఇస్ అ క్లియర్? సో వెరీ సింపుల్ అండి. మీరు జనరల్గా మాట్లాడేటప్పుడు, ఇన్ జనరల్ వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ అవుట్ ఇన్ ఇంగ్లీష్, మీరు తెలుగులో ఆలోచించక్కర్లేదు. మీరు ఒక వ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆ వ్యక్తి యొక్క జనరల్ యాక్షన్స్ చెప్తున్నారా, లేదా ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి చెప్తున్నారా, లేదా అతని యొక్క స్థితి చెప్తున్నారా, అతని దగ్గర ఏముందో చెప్తున్నారా? కాన్సెప్చువల్గా అర్థం చేసుకొని సెంటెన్స్ జనరేట్ చేసేయండి. తెలుగు నుంచి ఇంగ్లీషు, తెలుగు నుంచి ఇంగ్లీషు, తెలుగు చెప్తేనే నేను ట్రాన్స్లేట్ చేస్తాను అనుకుంటే పొరపాటు. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వెల్, సో నౌ ఐ am talking about myself. Okay, my name is Rukman Gadturi. I am a language trainer. I have 10 years experience in this field and usually I teach English. Not only that, I teach computers also. Is that clear? So hope you can understand. ఇలా చక్కగా, అంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది ఆటోమేటిక్గా రావాలి. సో అలా వస్తేనే ఆ ఇంగ్లీష్కి మీరు మెల్లగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలా కాదు, నన్ను అడగండి నేను ట్రాన్స్లేట్ చేస్తాను, అడగండి ట్రాన్స్లేట్ చేస్తానంటే ఎన్ని అడుగుతాం, ఎన్ని ట్రాన్స్లేట్ చేస్తారు? లాంగ్వేజ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఓకే, లాంగ్వేజ్లో అంత కష్టం ఏం కాదు. కానీ అక్కడ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్స్ నేర్చుకున్న తర్వాత ద సెకండ్ స్టెప్ ఈజ్ తెలుగు నుంచి బయటకు వచ్చేయాలి. ఆ కాన్సెప్ట్లు అర్థం చేసుకొని, కాన్సెప్చువల్గా ఈ ఇంగ్లీష్ని అర్థం చేసుకొని మనం అలా యూస్ చేస్తూ ఉండాలి. నేను మీకు ఒక వే చెప్పనా? మనం ఎప్పుడు కూడాను వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అనేవి మనం చెప్పి 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 అలవాటైపోయి మనకు వచ్చేసిందా? లేదు అనుకుంటే ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకొని ట్రాన్స్లేషన్స్ చేసి అలా నేర్చుకున్నామా? లేదే. ఎక్కువ సార్లు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ పలకడమే. నో మోర్ తెలుగు. డోంట్ థింక్ ఇన్ తెలుగు. తెలుగులో అసలు ఆలోచించొద్దు. సో జస్ట్ ట్రై టు అప్లై వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ దోస్ స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్స్లో అప్లై చేయి. ఓహో, ఇది ఇందుకు వాడతాం అన్నాం కదా, సబ్జెక్ట్ పెట్టి V1 వాడాలి. ఓకే, సబ్జెక్ట్ పెట్టి V1S వాడాలి. ఇందులో అయితే అమెజార్లే వాడాలి. ఎందుకు వాడాలనేది కూడా మీకు చెప్పాను. అలా వాడడం స్టార్ట్ చేస్తే ఒక 2-3 రోజులకో లేదా ఒక 1 మంత్కో అలవాటు అయిపోద్ది మీకు. అలా అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా స్పీడ్ కూడా పెరిగిద్ది.
హే వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్స్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఇవన్నీ మీకు నేను నేర్పించినవి కావు, ఆల్రెడీ యూ నో దెమ్. ఇవి నేర్చుకొని ఇలాంటి వాటితో స్టోరీస్ లాగా కొన్ని పారాగ్రాఫ్స్ క్రియేట్ చేసి వాటిని ఎక్కువ సార్లు మాట్లాడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మన గురించి మాట్లాడొచ్చు, వేరే వాళ్ళ గురించి మాట్లాడొచ్చు, ఎవరి గురించి అయినా ఈ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకొని ఎక్కువ సార్లు మాట్లాడితే అదే మనకు నేచురల్ ఫ్లూయెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో అలాంటి క్లాసెస్ కోసం మీరు మాకు కాల్ చేయొచ్చు. సో వీఆర్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఈ మండే నుంచి మనకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే సో డెమో కోసం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఐ విల్ సెండ్ అ లింక్. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.